స్వాగతం. అమెరికన్ సామ్రాజ్యవాద అధర్మ యుద్ధాలను ఖండించాలి. విఐ లెనిన్ 156వ జయంతి సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జగ్గంపేటలో విజయవంతమైన శాంతి ర్యాలీ. మార్క్సిస్టు మహోపాధ్యాయుడు విఐ లెనిన్ 156వ జయంతి మరియు సిపిఐ ఎంఎల్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఏఐఎఫ్ 2యు పిఓడబ్ల్యూ శ్రీ విముక్తి పిడిఎస్యు విజృంభణ తదితర ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రం జగ్గంపేటలో స్థానిక ట్రావెల్స్ బంగ్లా నుండి పోలీస్ స్టేషన్ బస్టాండ్ మీదుగా పంచాయతీ కార్యాలయం వరకు తిరిగి పంచాయతీ కార్యాలయం నుండి ఎంపీడీఓ ఆఫీస్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. సామ్రాజ్యవాద అధర్మ యుద్ధాలు నశించాలి, సామ్రాజ్యవాద దోపిడీ విధానాలు నశించాలి, నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి అంటూ విఐ లెనిన్ కు జోహార్లు అర్పిస్తూ ప్లకార్డులతో లెనిన్ చిత్రపటాన్ని ప్రదర్శిస్తూ ఈ ప్రదర్శన కొనసాగింది. అనంతరం ఎంపీడీఓ ఆఫీస్ వద్ద పిడిఎస్యు విజృంభణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడితి సతీష్ నేతృత్వంలో ఆటో స్టాండ్ లో ఏర్పాటు చేసిన సిపిఐ ఎంఎల్ జెండాను ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు ఆవిష్కరించారు. అనంతరం మార్క్సిస్టు మహోపాధ్యాయుడు విఐ లెనిన్ చిత్రపటానికి ఏపీఆర్సీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏపీఆర్సీఎస్ జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజాబాబు, జిల్లా నాయకులు కర్ణాకుల రామలింగేశ్వరరావు, ఏఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మడికి సత్యం, కుంచె అంజిబాబు, పిడిఎస్యు విజృంభణ రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్, ప్రగతిశీల మహిళా సంఘం శ్రీ విముక్తి నాయకులు రెడ్డి దుర్గాదేవి తదితర ప్రజా సంఘాల నాయకులు విఐ లెనిన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ సామ్రాజ్యవాదం ప్రపంచ యుద్ధాలకు కారణమన్నారు. విప్లవాలే ముందుగా విజయవంతమైతే సామ్రాజ్యవాదం అంతమైపోతాయి అన్న లెనిన్ మహాశయుని సూత్రీకరణలు ఈనాటికి అక్షర సత్యాలుగా మన ముందు ఉన్నాయన్నారు. అమెరికా ఏకఛత్రాధిపత్యం అత్యంత దుర్మార్గంగా దేశాధినేతలను హతమార్చేదాకా ఎగబాకిందన్నారు. ఐక్యరాజ్య సమితి చార్టర్ను, జెనీవా ఒప్పందాలను, వినాశకర యుద్ధాల్లో పర్యావరణ పరిరక్షణను అన్నిటినీ ఉల్లంఘిస్తోందన్నారు. ఇరాన్పై జరుగుతున్న అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడులను ఖండించాలన్నారు. దేశంలో సామ్రాజ్యవాద దోపిడీ విధానాలు అవలంబిస్తున్నారని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన దానికల్లా తల ఊపుతూ నరేంద్ర మోదీ ఈ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టాడని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా పీడిత ప్రజల విముక్తి కోసం మార్క్సిజం, లెనినిజం, మావో అనే ఆలోచన విధానమే శరణ్యమన్నారు. సామ్రాజ్యవాద దురహంకార అధర్మ యుద్ధోన్మాదానికి వ్యతిరేక మార్క్సిస్ట్ మహోపాధ్యాయ లెనిన్, అమర్ రహే లెనిన్, అమర్ రహే లెనిన్. వర్ధిల్లాలి నూతన ప్రజాస్వామిక విప్లవం, వర్ధిల్లాలి నూతన ప్రజాస్వామిక విప్లవం. నశించాలి సామ్రాజ్యవాద అధర్మ యుద్ధాలు, నశించాలి సామ్రాజ్యవాద అధర్మ యుద్ధాలు, నశించాలి సామ్రాజ్యవాద అధర్మ యుద్ధాలు. ఖండించండి ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులను, ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులను, ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులను. నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం, నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం. వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్య వేదిక, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్య వేదిక. అమెరికన్ సామ్రాజ్యవాదం, అమెరికన్ సామ్రాజ్యవాదం. ఖండించండి ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులను, ఇరాన్పై అమెరికా
అమెరికా ఇజ్రాయెల్ దాడులను ఖండించండి నలుపు అమెరికా దాడులను సామ్రాజ్యవాద ధర్మ యుద్ధాలను పంచాయతులని జోహార్ మార్క్సిస్ట్ ఖండించండి అమెరికన్ సామ్రాజ్యవాద ధర్మ యుద్ధాలను ఖండించండి అమెరికన్ సామ్రాజ్యవాద ధర్మ యుద్ధాలను ఖండించండి ఆ ధర్మ యుద్ధాలను నశించాలి నశించాలి అమెరికన్ సామ్రాజ్యం ఖండించండి ఆ ధర్మ యుద్ధాలను వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి రైతాంగ పోరాటాలు जोहार मार्क्सिस्ट महोपाध्याय लेनिन जोहार मार्क्सिस्ट महोपाध्याय लेनिन ఖండించండి ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులను ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులను ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులను నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం జోహార్ మార్క్సిస్ట్ మహాపంచాయతులని జోహార్ మార్క్సిస్ట్ మహాపంచాయతులని జోహార్ అమర వీరులకు జోహార్ అమర వీరులకు పాకిస్తాన్ అమర వీరుల ఆశయాలను ప్రధానంగా ఇవాళ లెనిన్ 156 జయంతి ప్రధానంగా జరుపుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ అందుకే అదొకటి ఎంఎల్ పార్టీ ఏర్పడ్డ రోజు. ఈ రెండాటిని పురస్కరించుకుని ఇవాళ ప్రధానంగా కాకినాడ జిల్లా జగ్గంపేట టౌన్లో మహా ఊరేగింపు జరిపించాం. మరో ఎర్ర జెండాలు ఎరిపెక్కించాం. కారణం ఏంటంటే ఇవాళ ప్రధానంగా ఈ సామ్రాజ్యవాద యుద్ధాల వల్ల మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి. మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయి అమెరికా అర్ధాపర్థం లేనటువంటి యుద్ధం చేస్తుంది ఇరాన్ మీద. ఆ యుద్ధం ఎందుకు చేస్తున్నారో అమెరికా వాడికో తెలియదు. అమెరికా కూడా ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఈ అధర్మ యుద్ధాలు లెనిన్ ఏ రోజు కూడా అధర్మ యుద్ధాలు కోరుకోలేదు. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే ఈ అధర్మ యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ మీద చేస్తున్నటువంటి యుద్ధాన్ని తక్షణమే ఆపాలనేది మా ప్రధాన డిమాండ్. ఎందుకంటే ఈవేళ మన ఉద్యమాలు ఆగిపోతాయి, పారామిలిటరీలు దింపేస్తే ఉద్యమాలు ఆగిపోతాయి, బిఎస్ఎఫ్ దళాలు దింపేస్తే ఉద్యమాలు ఆగిపోతాయి, మిలిటరీలు దింపేస్తే ఉద్యమాలు ఆగిపోతాయి. అడవుల్లో ఉన్నటువంటి కనీస సంపద అంతా కూడా లక్షల కోట్లు కొల్లగొట్టాలనేది ప్రభుత్వాలు ఎత్తుగడ, మన కేంద్ర ప్రభుత్వం ఎత్తుగడ. ఎర్ర జెండా అనేది ఒక్కసారి అది పుట్టదని చెప్పే, ఎర్ర జెండా ఒక్కసారి ఏర్పడ్డని చెప్పే ఎర్ర జెండాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచ బ్యాంకులు, సామ్రాజ్యవాదులు వీళ్ళెవరు ఏం చేయలేరు. వాళ్ళు ఆనందించవచ్చు. చాలామంది లొంగిపోతూ ఉన్నారండి. ఒక్కడు లొంగిపోతే 1,00,000 మంది పుడతారు. ఎందుకంటే నిజంగా ఎర్ర జెండా అనేది లేకపోతే, నిజంగా ఈ భారతదేశంలో ఉద్యమాలు లేకపోతే పేదరికం 100,000 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోతాయి. అసలు పేదల గురించి మాట్లాడకపోతే, ఎందుకంటే వాళ్ళు చూడండి యుద్ధాలతో ధరలు ఎలా పెరుగుతున్నాయి, నిత్యావసర ధరలు అవన్నీ ఎవరు ఖండించారు? దాన్ని మేమే ఖండించాం. అందుకే మేము ఏమంటామంటే ఎర్ర జెండాని అణిచివేద్దాం, విప్లవకారులు అణిచివేద్దాం. విప్లవకారులు లేరని అమిత్ షా గారు ప్రకటిస్తున్నారు, తప్పది. ఇవాళ జగ్గంపేటలో 1,000 మంది 100 మంది ఎర్ర జెండాలు పూని సామ్రాజ్యవాద అధర్మ యుద్ధాలు నశించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎందుకంటే మేము ఏమంటామంటే ఇవాళ ప్రధానంగా మన దేశ ప్రధాని అమెరికా డొనాల్డ్ ట్రంప్కి, అమెరికా ప్రెసిడెంట్కి తల ఒగ్గుతున్నాడు. ఆయన ఆడబట్ట ఆడుతున్నాడు.
ఈ సామ్రాజ్యవాదులకి. ఎందుకంటే సామ్రాజ్యవాదులకి లొంగిపోయి ఇవాళ మన దేశ ప్రధాని వాళ్ళు ఆడమన్నట్టు ఆడు పాడమన్నట్టు పాడుతున్నాడు. కరెక్ట్ కాదు. మన దేశానికి అయితే హక్కులు ఉన్నాయి. ఇందిరాగాంధీ టైంలో కూడా మనం అణుబాంబు తయారు చేసుకున్నాం. మనకంటే అన్ని ఉన్నాయి. మనం ఎవరికో తల ఒక్కడం అవసరం లేదు. అందుకే ఏమంటామంటే ఈ లెనిన్ గారు 156వ జయంతిని పురస్కరించుకుని ఈవేళ ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా ఇవాళ లెనిన్ జయంతులు జరుపుకుంటాం. ఎందుకంటే ఆ రోజు లెనిన్ ఈ దేశం కోసం, ఈ భారతదేశ ప్రజల కోసం, మొత్తం ప్రపంచ దేశంలోనూ పేదరికం కోసం ఆయన ఎర్ర జెండా పట్టాడు. అందుకే ఏ ఆశయం కోసం అయితేనో, ఏ సిద్ధాంతం కోసం అయితేనో, ఏ లక్ష్యం కోసం అయితేనో, ఏ పీడిత ప్రజల కోసం అయితేనో, ఏ పీడిత ప్రజలకి భూమి ముక్తి కావాలని పోరాడుతున్నామో అదే పోరాటం, అదే జెండా ఎప్పటికీ ఆగదు, ఆగలేదు. ఈ సామ్రాజ్యవాద కుట్రలతో, కేంద్ర ప్రభుత్వం ఆలోచనలతో ఎక్కడ ఎర్ర జెండా ఆగే సమస్య లేదు. ప్రజా సమస్యలు ఉన్నంతకాలం, పీడిత వర్గాలు ఉన్నంతకాలం, పేదరికం ఉన్నంతకాలం, భూ సమస్య ఉన్నంతకాలం, పేదరికం తీరే వరకు కూడా ఎర్ర జెండా ఎప్పుడు రెపరెపలాడుతానేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కర్ణాకర వీరంజన్ చెప్తున్నాను. విఐ లెనిన్ 156వ జయంతి సందర్భంగా ఈ రోజు చేస్తున్న దాడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ప్రపంచ దేశాలకు మేము పిలుపునిస్తున్నాం. ప్రధానంగా ఈరోజు ఒక దేశం అత్యున్నతమైన నేతను అతి దారుణంగా దేశంలో జొరబడి ఈ అమెరికన్ సామ్రాజ్యవాదులు చంపడం, అలాగే నిండగాక మొన్న ఒక దేశ అధ్యక్షుడు, వెనిజులా అధ్యక్షుడైనటువంటి ఆ దేశ అధ్యక్షుడి భార్యని అతి దారుణంగా కిడ్నాప్ చేసి అమెరికాలో బంధించడం అనేది ఇది ఎటువైపు వెళ్తుంది? ప్రపంచం, ఈ సామ్రాజ్యవాదం ఎటువైపు వెళ్తుంది అంటే మొత్తం ప్రపంచాన్ని మొత్తం చుట్టుముట్టే పరిస్థితి ఒకటి కనబడతా ఉంది. కాబట్టి ప్రపంచ ప్రజలకు, అదే రకంగా భారతదేశ ప్రజలకు ఒకటే పిలుపునిస్తున్నాం. అమెరికా సామ్రాజ్యవాదం ఏదైతే ఈరోజు దాడులు చేస్తూ ఉందో, దేశాలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తుందో, దానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు గలమెత్తాల్సిన అవసరం ఉంది. అదే విధంగా స్వతంత్ర భారతదేశంలో ఏనాడు లేని విధంగా నరేంద్ర మోడీ ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధం మొదలైనా కానీ భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రధానులు దాన్ని ఖండించారు, నిరసించారు, దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. కానీ ఈరోజు ట్రంప్కు ఆయన మోచేతి నీళ్ళు తాగడం కోసం నరేంద్ర మోడీ రోజు ట్రంప్కు భయపడి ఈరోజు నోరు పెరిపే పరిస్థితి లేదు. నువ్వు ఎక్కడో ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల మీద ఖండించు, కానీ ఈ దేశ అస్తిత్వం కోసం పోరాటం చేసే మావోయిస్టులను అంతమొందించడానికి నువ్వు ఈరోజు లక్షల మంది బలగాలను పంపిస్తున్నావు. ఈ దేశంలో నువ్వు ఏమంతమొందిస్తావయ్యా? వామపక్షవాదాన్ని అంతమందిస్తావా? మావోయిజాన్ని అంతమందిస్తావా? నువ్వు అంతమందించాల్సింది ఇది కాదు, అవినీతిని, సమసమాజ పాలనని. నువ్వు సమసమాజ పాలన ఏర్పరిచిన రోజు ఈ వామపక్షవాదం, మావోయిస్టు ఎక్కడ కనబడరు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి. ఇప్పటికైనా మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాలి, గత ప్రభుత్వాలు వామపక్షానికి వ్యతిరేకంగా అనేక దాడులు, అనేక రకమైన చట్టాలు తీసుకొచ్చి ఏమైపోయినాయో మీకు కూడా అదే గతి పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీరు తక్షణం కేంద్ర కేబినెట్ ఒక తీర్మానం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రపంచంలో జరుగుతున్న సామ్రాజ్యవాద దాడులకు వ్యతిరేకంగా ఒక లేఖ కూడా ఐక్యరాజ్య సమితికి పంపించాలని ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు రమేష్, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.